చేస్తున్నాను బ్రదర్, నాకు ఎలా
యేసయ్య నీ మనసులోనికి నీ హృదయంలోనికి ఆయన రాబోతున్నాడు. எந்த பாவத்தை நீ அடிக்கடி விழுத்துகிறாயோ அந்த பாவத்தை கற்றுக்கொண்டு செய்தே விடுவார். எல்லா கண்ணையும் யார் கணக்க தங்கிங்க பார்க்காதீங்க. அந்த கண்ணை கண்ணிட்டு சத்துட்டு வேடிக்கை சொல்லுவாங்க. அந்த கண்ணை நோக்கு தெரிஞ்சு ஆயிரத்தி இயேசுவே உள்ளத்திலே வா. நோக்கு தெரிஞ்சு இயேசுயா நான் புரியவளோடு ரெண்டே இல்லவா. இந்த இயேசு உங்களுக்குள்ளே வரும்போது என்ன நடக்கும்? ఈ యేసు మీలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధ ఆవియానவர் உங்களுக்குள்ளே வரும்போது என்ன நடக்கும்? పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ஏதோ ஒரு கரண்ட் ஷாக் அடிச்சது போல இருக்கும். ஏதோ கரண்ட் ஷாக் ఉన్నట్టు ఉంటుంది. சில பேருக்கு கரண்ட் ஷாக் அடிச்சது போல இருக்கும். அதுக்கு கரண்ட் ஷாக் ఉన్నట్టు ఉంటుంది. சில பேர் அவங்களுக்கே தெரியாம அழ ஆரம்பிப்பாங்க. కొంతమందికి వారిని తమను తాము ఎరుగకుండానే ఏడవడానికి ప్రారంభిస్తారు. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి. అందరి కళ్ళు మూసుకోండి. ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఎవరు డిస్టర్బ్ చేయకండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చేటప్పుడు మీలో ఏదో కొన్ని కార్యాలు జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ
సింగల నడుమే కలతారే నాకున్న ఈ బలంలో ఇకాడికి మురుగన ముల్లవాకై నాకు మగాగవాలే నా కొల్లలో జగదా పుట్టుగతై నా స్మృతిరే యేసుడీరే ఎత్తగలము యెహోవై రూపకు సుందరము యేసుడీరే నా సర్వము నా జీవితమే పాపములో ఏమున్నది చిన్నవై పాపములో ఏమున్నది చిన్నవై సంతోషం
దేవుడిలో నా ఆనందం లోతపరచబడుతుంది. క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి. నూతనంగా మార్చబడతాడు. ఇలా ఆలోచించు. నూతన వ్యక్తిగా మనం ఆశీర్వదించు. ఓకేనా దీనికి ఫస్ట్ మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే దయచేసి బయట ఉన్నవారు మీరు ఎవరు చెప్పాలండి. మీరు చెప్పకపోతే 3 పిక్చర్లు మీరు కానీ కనెక్ట్ చేస్తే ఒక వ్యక్తి మీకు జ్ఞాపకం. ఆ వ్యక్తి ఏం చేయాలి? ఒక వ్యక్తి పేరు వస్తుంది.
దేవునికి వందనములు. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యకి వందనములు. గ్రూప్ మీటింగ్ అంటే యవనస్తులు ఎలా బతకాలి, ఎలా నేర్చుకోవాలి, దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని మీటింగ్ ఏర్పరిచారు. కావున ధైర్యం చెప్పు. చదువుకుంటే నాలుగు మాత్రమే జాబ్ చేస్తాం. అది అదే పని చేయమంటే పనులతో మాత్రమే పని చేసుకోవచ్చు. అదే దేవుడు నమ్ముకున్నామంటే మనం బతుకున్నంత కాలం జీవిస్తాం దేవుడితోటి. మనందరం కూడా దేవుడి బతికి పరలోకం వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ మీటింగ్ ఈ గుంటూరు రావడం చెప్పిన వాక్యం ప్రకారం ప్రస్తుతం ఎలా జీవించాలి, యోసేపునే భాగ్యకాల ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది. పాస్టర్ గారు వాక్యం చెప్పారు. Get our name from this world, follow Jesus in the way. First name Bible quiz. First Bible quiz. That's what was. It's a good experience to you, sir. I enjoyed it. Lord, rejoice in the Lord every day. Not in the Lord and the year, or all things you have done. Thank you all for being here. హార్ట్ అటాక్ వచ్చేది. చెప్పన్నా. దేవుడు మాతో చాలా మాట్లాడాడు. మనం ఒక దివ్యాలను మనం ఎలా బతకాలి అని, విశాఖలను ఎలా జీవించాలి అనే దాని గురించి దేవుడు చాలా విధాలుగా మాట్లాడాడు. మనం ప్రార్థన దాన్ని మనం ప్రార్థన పడుతూ ఉండాలి. దేశంలో పాపాలు చేయించి పాపం జీవించే వాళ్ళు దేవుడు చాలా విధంగా మాట్లాడాడు. ఇక్కడ పిక్చర్స్ పెట్టి డిస్ప్లే చేశారు. బేసికలీ I'm from హైదరాబాద్ నుంచి వచ్చాను. అంటే నాకు రావడానికి కారణం నేను తరచుగా ఊరికిరాను. కేవలం మన ఈ సంఘంలో యూత్ మీటింగ్ జరుగుతుందని నాకు చెప్పారు, రావాలని చెప్పారు తాతయ్య గారు, కృపణాకులు గారు ఫోన్ చేసి. నేను రావడానికి చాలా ఆలోచించాను. సార్ అంటే నాకు హైదరాబాద్లో తమ మీటింగ్స్ ఉన్నాయి యాక్చువల్గా. మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని మన సంఘంలో ఇక్కడ జరుగుతుంది. ఈ మీటింగ్కి రావడానికి నాకు దేవుడు చూపించారు. అంటే నేను చాలా తరచుగా యూత్ మీటింగ్స్ వెళ్తుంటాను, అక్కడ వాడబడుతుంటాను. దేవుడు రోజులు బట్టి నేను వాడబడుతుంటాను. ఘనంగా దేవుడు నేను ఉందని ఒక పరిచయంగా ఇచ్చిస్తాను. కాబట్టి నేను వందనాలు చెల్లిస్తాను. ఇంకోటి ఏంటంటే నేను మన గుంటూరు సంఘంలో ఈ యొక్క సంఘంలో ఫస్ట్ టైం ఈ యూత్ మీటింగ్కి నేను రావడం పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం. రెండు వాక్యాన్ని బట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను అంటే యోసేపు వాళ్ళ పాపం నుంచి పారిపోవాలి. నేను వాక్యం వినడంగా నాకు ముగ్గురు అంటే గుర్తొస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు నాకు చెప్పాడు. ఒకటి డేవిడ్, యోసేపు. ఇస్రాయేల్ నుంచి యోసేపు గురించి ఆల్రెడీ మెనీ థింగ్స్. దావీదు ఎందుకంటే
సరిపోయాడు, కానీ దావీదు చేసిన పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించాడు. నాకు అది బాగా అంటే అలా స్టైల్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధానం అర్థమవుతుంది. సేమ్ వే నాకు అలా అర్థమైంది. సో ఈ క్షణం వరకు ఎవరితో చదువు నేను అనుకుంటున్నాను కదా, ఈ క్షణం వరకు నేను తప్పు చేశాను అంటే తప్పు చేశాను లేకపోతే పాపం చేశాను నాకు వ్యక్తిగతంగా నాకు దేవుని మాత్రం తెలుసు. ఈ క్షణాన్ని దావీదు ఒప్పుకున్నట్టు నేను చేసిన ప్రతి చిన్న పెద్ద తప్పు కానీ దేవుని మందిరం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ఈ క్షణించి ఇంకా పరిశుద్ధంగా జీవించాలి అన్న విధానం అన్న ఆలోచన నాకు బలపరిచింది. ఆ వాక్యం దేవునికి యవనస్తులే కావాలి, సాతానికి కూడా యవనస్తులే కావాలి. ఇలాంటి మూమెంట్లో అనిపిస్తున్నా దేవుడు నమ్మినట్టు ఈ యొక్క సంగీత పరిచయాలు కావచ్చు, యూత్ మీటింగ్ యొక్క యవనస్తుల కూడికలు వాడుతుంటే దేవా బ్లెస్ ఐ ఫీల్ అంటే చాలా ఆశీర్వదించబడ్డాను. లోకంలో వార్తలు కాకుండా ఇప్పుడు బయటకి ఒక 3 hours మూవీ చూస్తే నాకు 3 hours సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ ఈ రోజు నా 1 hour మెసేజ్ నా లైఫ్ మాత్రం నేను ప్రాక్టీస్ తీసుకున్నాను. ఇంకా బలపరిచింది ఆ మాట. ఇంకా ముందుకి నాలాగా యవనస్తులతో మా చర్చిలో నేను ఎసిపే చర్చిలో వాడబడుతున్నాను. అక్కడ మాకు ఒక కంప్లీట్ ఒక యూత్ పెట్టుకుంటుంది, యూత్ మీటింగ్, ఒక యూత్ టీమ్ ఉంటుంది. మేము ఎప్పుడు యూత్ మీటింగ్ చేసినా అంటే మా ఆలోచన బట్టి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వ్యవస్థలకు ఒక ప్రోత్సాహంగా అంటే ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్తున్నాను. ఎవ్రీ టైం మా యూత్ మీటింగ్ జరిగితే మేము ఎవ్వరు కూడా అయ్యగారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాం, మాస్టర్ గారి దగ్గర నుంచి ఇలాంటి మనీ తీసుకుంటాం. లైక్ స్నాక్స్ కానీ అలా స్నాక్స్ we youth people contribute our money to the youth. సో నేను ఒక చిన్న నేను చెప్తున్నా ఏంటంటే మన సంఘంలో ఉన్న యవనస్తులు ఎవరైనా సరే నెక్స్ట్ టైం యూత్ మీటింగ్ మా చర్చిలో నెలకు ఒకసారి యూత్ మీటింగ్ జరుగుతుంది సెకండ్ సాటర్డే. ఎందుకంటే సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం అదే టైం ఆ డేలోనే అందరూ అవైలబుల్ ఉంటామని అనుకుంటున్నాం. సో మన సంఘంలో యవనస్తులు కూడా మీరందరూ మీరు చేసే చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, పదవ భాగం అంటారు కదా, ఆ పదవ భాగం తీసాక యవనస్తులు కూడా కానీ కొంచెం మీరు కూడా అమౌంట్ని తీసుకొని దైవజనుడికి ఇచ్చి ఆయన యొక్క పరిచయాలు కావచ్చు, ఈ యొక్క రాజ్య నిర్మాణంలో కావచ్చు, మన సంఘానికి కావచ్చు, మీరు ఇంకా 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 ముందుకు వాడబడాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ ఫీల్ బ్లెస్డ్. మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాగే యూత్ మీటింగ్ జరిగితే రావాలని చాలా ఆశపడుతున్నాను. నాకు ఒక వారం ముందుగా చెప్తే నేను చదువు అయిపోయింది, జాబ్ చేసుకుంటున్నాను. సో లీవ్ పెట్టుకొని మళ్ళీ ఇదే చెన్నై టీంతో ఐ ఫీల్ బ్లెస్డ్. ఎమ్మెల్యే మాస్టర్
దేవుడు క్లీన్ చేస్తా అని ఒక ఆలోచనతో కానీ ఈరోజు ఆలోచనని దేవుడు మార్చి ఈరోజు దేవుడు చాలా ఆశీర్వాదంగా ప్రారంభం నుండి ముగింపు వరకు నేర్పించారు. ప్రాముఖ్యంగా ఈ యూత్ మీటింగ్ ఇంత ప్రథమంగా అవ్వడానికి కారణం మీరే. మీరు ఇంతమంది వస్తారని ఎదురు చూడలేదు. అయితే దేవుడు వచ్చారు. ఇంకా మాకు ఒక నమ్మకం వచ్చింది. నెక్స్ట్ టైం వెళ్ళిపోయినప్పుడు నమ్మకముగా బాగా ధైర్యంగా మేము యూత్ మీటింగ్ జరుపుతారు. మేము ముందుకు సాగేదానికి దేవుడు మాకు నమ్మకం. మీరే కాదు, ఇంకా మీరు రాబోయే జరగబోయే మీటింగ్లలో మీరు ఇంకా అనేక తీసుకుని దేవుడు గొప్ప సైన్యాన్ని మనము చెప్పగలుగుతాం. ఇప్పుడు 2 నిమిషాలు అలాగే నాకు మాట చెప్పేస్తాను. ఏం లేదా, నేను యూత్ మీటింగ్ ఎప్పుడు పోయింది లేదు, ఎందుకంటే భాష పడుతుంది కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి 2 నిమిషాలు ఇంతవరకు ఇక్కడ ఎవరు లేరు అనుకున్నాం ఎవరికి, ఎందుకంటే కొంచెం బయటికి చెప్పను కానీ కొద్దిగా అంటే భయం ఎక్కువ డాడీ అన్నప్పుడు కొద్దిగా తక్కువే కానీ ఆ మధ్యలో కొంచెం బయటికి కనపడదు, తిరిగినట్టు ఉంటాను. కొన్నిసార్లు ఉన్నాను కానీ కొద్దిగా ఉంటాయి, ఎందుకు తీసుకున్నానా అన్నట్టు. అయితే ఈ యూత్ మీటింగ్ నా బాగా నచ్చిందంటే అంతే కదయ్యా. మిగతా వాళ్ళందరూ ఎందుకు చెప్పలేకపోయారంటే చెప్పే ధైర్యం నాకు ఆగిపోయారు. అప్పుడు ఎందుకు భోజనాల గురించి అనుకున్నాను కానీ వాటిలో విన్నామా లేదా యూత్ మీటింగ్ ఎందుకు వచ్చారు అనుకున్నారా. ఇంకొకటి, నేను ఏ మీటింగ్ జరిగిన నాకు కింద సరిపోద్ది. అన్న పైకి పోయా నీకు ఎందుకేడా స్నానం చేసి బట్టలేసి పైకి కూర్చోరా, నేను పైకి పోయి కింద చేస్తాను. ఎందుకు పైకి పోమంటే ఈ రోజు అర్థమైంది నాకు. ఈ పైకి రాబట్టే కోసం నుంచి రాష్ట్రాన్ని కదా కూర్చొని మొత్తం విన్నాను. అదే కానీ కింద వచ్చి నాకు మామయ్య గారు చెప్పినట్టు వచ్చారా కూర్చున్నారా పోయారు. అప్పుడు మొక్కలు ఫస్ట్ లో వచ్చినప్పుడు స్తోత్రం అన్నప్పుడు ఇక్కడ అంతా కరెక్ట్ పాట, మధ్యలో మెసేజ్ టైంలో వచ్చిపోతారు, లాస్ట్ లో ఆమె వచ్చిపోతారు. కొంతమంది రాజకీయ నాయకుల మీటింగ్ జరిగినప్పుడు కూడా విలేకరులు వచ్చి ఫోటోలు తీసేటప్పుడు మాత్రం వస్తారు, మిగతా టైంలో ప్రజలు కూర్చోబెట్టారు. ఆ విధంగా ఉండేది. అయితే యూత్ మీటింగ్ అంటే ఏంటి? ఒకే ఒక మాట, యూత్ మీటింగ్ అంటే ఏంటి, ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాలా? ఎందుకంటే ఇప్పుడు దాకా గేమ్స్ ఎన్నో ఆడేది కదా, యూత్ బాయ్స్ రాగానే తక్కువ వచ్చేసారు, గర్ల్స్ రాగానే తక్కువ వచ్చారు. ఇప్పుడు ఆడి వాళ్ళు రమ్మనిగా చేసుకో గేమ్ అనగానే నేను కాదు అన్నారు అంతేనా. అందుకని ఈ తరం ఎప్పుడుదమ్మా, ఈ తరం మీరు చెప్పాలా, ఈ తరం. అందుకని యూత్ ఈ తరం యువతరం. ఎందుకంటే పెద్దవాళ్ళు కొంతకాలంగా ఉంటుంది. ఇంకోటి యువతరానికి ఎందుకు చెప్పారంటే ఆర్టీ పోయి యువతలు మెసేజ్ చెప్తారా ఎవరు కనిపిస్తాం ఒకటే చెప్పారు పోవాలి. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకోవాలా, అంతేగాని ఫ్రెండ్స్ తో ఎక్కువ తిరిగి. అయితే మన యూత్ ఏంటంటే ఒకరిద్దరు ఫ్రెండ్స్ పట్టుకోవడం చేసుకోవడం వస్తాం, అంతేనా. అదేవిధంగా మనం చెడు మార్గంలోకి వెళ్తే మనతో పాటు నలుగురిని నాకేసి స్కిప్ పడతారా నలుగురిని తీసుకొని పోతాం. అదే కానీ దేవుడు తీసుకొస్తే మనం చేయాల్సిన పని లేదు, వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి మనతో పాటు ఉంచితే చాలు. మీరు మార్చగలరు, పక్కన మార్చగలరు, దేవుడే మార్చుకుంటాడు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకే ఒక్క మాట, ఈ యూత్ మీటింగ్ జరగడానికి
అనగాని కొంతమంది వేరే వర్క్ చేసుకునే వాళ్ళు ఈ రోజు ఎంతో ఖర్చు అంటే సంపాదించుకునే వాళ్ళు కూడా మానుకొని వచ్చారు. ఎందుకంటే దేవుడి యొక్క మాటలు వినాలని ఆశలు. అయితే చెన్నై నుంచి ఇంతమంది వచ్చారంటే ఓరకనే రావాలి కదా. ఇంత దూరం నుంచి వచ్చారంటే ఎంతో ఖర్చు, ఎంతో టైం, జాబ్ చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు, ఎన్నో పనులను వదులుకొని వచ్చారంటే ఎవరి కోసం వచ్చారు? ఇక్కడ యూత్ మాత్రం చెప్పాలి. ఎవరి కోసం వచ్చారు? కోసమే కదా. నేనైతే యూత్ కాదు, యూత్ కాబట్టి అందుకని ఓకే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీతో పాటు ఉన్న మీ కుటుంబం మీరు తీసుకొచ్చి దేవుడి కాడ చెప్పడమే మీ బాధ్యత. ఇంకోటి ఏంటంటే ముందు మీరు దేవుడు పూర్తిగా నమ్మాలి. మనకి ఉద్యోగం ఉన్నా ఏదన్నా మనకి దేవుడు మనకి రాదు. కొంతకాలం తర్వాత ఉద్యోగంలో కొంతకాలం మనం చనిపోతాం. కానీ దేవుడి సేవ అనేది జీవితంలో ఉంటుంది. కాబట్టి దేవుడి సేవలో అందరూ సంతోషంగా ఉండాలా. Gracias.